ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ భావన. ఈరోజు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఈ విషయంపై విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే. కార్తిక్ గారు, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి నియోజకవర్గ నాయకులతో భేటీ అయిన విశేషంలో ఈరోజు అసలు విజయలక్ష్మి గారు రాసిన లేఖ గురించి ఏమైనా స్పందిస్తారా అంటే స్పందించలేదు. అలాగే షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఏమైనా కమెంట్స్ ఉన్నాయా, వాటిపై కూడా ఏమైనా రియాక్ట్ అవుతారా అనుకుంటే కూడా ఎక్కడ రియాక్షన్ కనిపించలేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సమాధానం లేనప్పుడు మౌనమే ఒక సమాధానం. ఇవాళ వైఎస్ విజయమ్మ గారు తన కొడుకు ప్రవర్తన మీద, తన కొడుకు ఆలోచన విధానం మీద లెటర్ రాశారు. బహిరంగంగా ప్రజలందరికీ అర్థమయ్యేలా రాజశేఖర్ రెడ్డి భార్యని అంటూ రాశారు. అది కూడా నోటరీ చేపించి అఫిడవిట్గా ప్రజలకు ఇచ్చారు. దాన్ని అంటే లీగల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆమె చెప్పుకొచ్చిన విషయాలు ఏంది, ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కుటుంబ ఉమ్మడి ఆస్తులుగా ఉన్నటువంటి ఆస్తుల్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని చెల్లెలకి ఇవ్వాల్సిన వాటాని, చెల్లెల బిడ్డలు అంటే మేనకోడలు మేనల్లుడు ఇవ్వాల్సినటువంటి వాటాని కూడా జగన్మోహన్ రెడ్డి గారే మొత్తంగా ఉంచేసుకున్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా చెల్లికి పంచాల్సిన ఆస్తి చెల్లికి పంచాల్సిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి తల్లికి ఆస్తులు కేటాయిస్తూ రాసిన ఎంఓయూ ఏదైతే ఉందో అది లీగలు, పెద్ద మనుషుల మధ్య, కుటుంబ పెద్దల మధ్య రాసుకున్న ఎంఓయూ. దాన్ని కుదరదు అంటానికి, తిరిగి ఆస్తులను తన చేతిలోకి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అధికారం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అధికారం ఉందో షర్మిలకు కూడా అదే అధికారం ఉంది, సమానాధికారం. రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక కూడా తన మనవరాలకి సమానంగా ఆస్తి పంచాలని. జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఆడబిడ్డలు ఉన్నారు, షర్మిల గారికి కొడుకు కూతురు ఉన్నారు. అందరికీ సమానంగా పంచాలనేది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక. ఆ రాజశేఖర్ రెడ్డి గారి కోరికను రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తీర్చాల్సిందే. ఇది విజయమ్మ రాసిన లేఖ. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? లేదు నా తల్లి చెప్తుందంత అబద్ధం అని చెప్తాడా? ఇప్పుడు కుటుంబంలో తండ్రి తర్వాత పెద్ద ఎవరు? తల్లే కదా. మరి తల్లే చెప్తుంది, రాజశేఖర రెడ్డి భార్య చెప్తుంది. రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయం చేసుకొని, రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్తుంది అంటే తండ్రి ఆస్తుని కూతురు కూడా ఇవ్వని, కొడుకు కూతుర్లకి సమానంగా మనవరాలకు కూడా ఇవ్వాలి అని. ఇప్పుడు యాక్చువల్గా మన లీగల్గా కూడా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆడపిల్లలు కూడా తండ్రి ఆస్తిలో సమాన వాటాన్ని కేటాయించాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు ఒక ఆడపిల్లడి, మీ నాన్నకి నువ్వు ఉండొచ్చు, మీ సోదరుడు ఉండొచ్చు. మీ నాన్న ఆస్తిలో మీ అన్నకి ఎంత తక్కువ ఉంటుందో నీకు అంత తక్కువ ఉంటుంది. కొడుకుతో సమానంగా కూతురికి ఉంటుంది. ఇప్పుడు అంతే రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆస్తిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా షర్మిలకు ఉంటుంది 100% కదా. మరి మొత్తం సగం ఆస్తిని కూడా అక్కడ అడగట్లేదు, కొన్ని పర్టికులర్ ఆస్తిని వాళ్ళు అడుగుతున్నారు. అది ఇవ్వట ఆమె అడుగుతుంది ఏంది, యలహంక ప్యాలెస్లో భూమిని అడుగుతుంది, తర్వాత సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ని అడుగుతుంది. ఈ రెండు ఎప్పుడు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినాయే కదా. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఏంటంటే 2004 ముఖ్యమంత్రి కావడానికంటే ముందు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఆయనకు ఒక ఇల్లు ఉంది. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు అప్పులు పాలై, అంటే వరుసగా ఓటములు పడితే అప్పులు పాలై ఆ ఇంటిని అమ్ముకోవాలని డిసైడ్ అయ్యారు. కాదు, ఆ ఇంటి స్థలం ఒకప్పుడు ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి ఇల్లు అమ్ముకోవాలంటే. కాబట్టి ప్రభుత్వానికి అప్పుడు లేఖ పెట్టుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న లేఖని అప్రూవ్ చేయకపోతే రాజశేఖర రెడ్డి గారు కోర్టుకు కూడా పోయారు. నా ఇంటిని నేను అమ్ముకోవడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను పర్మిషన్ కోసం, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, సో మీరు కలగ చేసుకోండి, నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను ఆర్థికంగా పరంగా అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు కోర్టుకు కూడా పోయారు. అంటే సొంత ఇల్లు అమ్ముకునే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఎన్ని సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, ఎన్ని పవర్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ కోసం భజన చేయడానికి సాక్షి పేపర్ ఉంది, సాక్షి మీడియా ఉంది, టీవీ ఛానల్ ఉంది. సో ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఏంటది? ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఇప్పుడు పల్నాడు జిల్లా, ఆ జిల్లా పరిధిలో సిమెంట్ కంపెనీ పెడతాం, అక్కడ ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తాం అని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తీసుకున్న భూమి, సేకరించుకున్న భూమి, అంటే ప్రజల భూమి.
ప్రజల భూమిని వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఆస్తి నీదా నాదా అని తల్లి కొడుకు బిడ్డలు ఫైట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పగలడు జగన్? ఏం సమాధానం చెప్పలేడు. సమాధానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, చెప్పలేకపోతున్నాడు. కానీ వైసీపీ నాయకులు మాత్రం విరుచుకుపడుతున్నారు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వస్తాడు, కొడాలి నాని వస్తాడు, ఆర్కే రోజా వస్తుంది, ఇంకొక నాయకుడు ముందుకు వస్తారు. ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు? షర్మిల ఏమో చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లో ఉందంట, విజయం ఏమో షర్మిల గారి చెప్పు చేతల్లో ఉందంట. బుద్ధి ఉండాలి కదా కనీసం. అసలు మీకేంటి సంబంధం? మీరు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు. అది పార్టీకి సంబంధించిన విషయం కాదు, రాజకీయ విమర్శ కాదు, కుటుంబంలో ఉన్న ఆస్తుల పంచాయతీ. అది కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. మీకేం సంబంధాలు మీరు మాట్లాడుతున్నారు? ఒకటి. రెండోది, ఒకవేళ షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతల్లో ఉన్నదే నిజమై ఉంటే, విజయమ్మ షర్మిల దగ్గర ఉన్నమాట నిజమైతే ఎందుకు అలా వెళ్ళారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గడప దాటి బయటికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కొడుకు చేతకంతనం వల్ల కాదా? కొడుకు నెట్టేయటం వల్ల కాదా? కొడుకే సరిగా ఉండుంటే బయట మొత్తం తొక్కే అవకాశం ఉండదు కదా, బయటకు వచ్చి మాట్లాడే అవసరం ఉండదు కదా. ఇలా విజయమ్మ అసలు నేను అడుగుతున్నా, అసలు విజయమ్మ షర్మిలమ్మ లేకుండా ఊయి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రోజు అక్రమాస్తుడు కేసులు పడి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే షర్మిలమ్మ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఒక మహిళ పాదయాత్ర చేయడం చిన్న విషయమా? నువ్వు ఒక మహిళవి, ఎన్ని ఇబ్బందులు ఉంటే శారీరక పరమైన ఇబ్బందులు, వాటన్నిటిని దాటుకొని ఒక మహిళ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది జగనన్న వదిలిన బాణం అని. ఎందుకోసం చేసింది? జగనన్న కోసం చేసింది. విజయమ్మ అసలు పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకున్నా ఏ రోజు రాజకీయాల్లో అలవాటైన వ్యక్తి కాదు, అలవాటు ఉన్న వ్యక్తి కూడా కాదు. కానీ ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను వస్తే సింపతి గెయిన్ అవుద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం క్లిక్ అవుతాడు, జగన్ బిడ్డ కోరుకుంటున్నాడు, రమ్మని అడుగుతున్నాడు, సో బిడ్డ జీవితం కోసం వస్తున్నాను అని వచ్చింది. అప్పుడు నిజానికి తెలుసా నీకు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే. ఎందుకు? అప్పుడు విజయమ్మ కాబట్టి ఇంకెవరు గెలవరు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి సింపతి కాంగ్రెస్ వైపు పోకుండా వీళ్ళ వైపు రావాలంటే విజయమ్మ అక్కడ నిలబడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ. మళ్ళా 2014 అసలు సార్వత్రిక ఎన్నికలు వచ్చేపాటికి పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తల్లిని తీసుకెళ్లి వైజాగ్ ఎంపీగా పంపించాడు. వైజాగ్ ఎక్కడ, కడప ఎక్కడ? సంబంధం ఉందా? ఎంత దూరం? అసలు వైజాగ్ రాజకీయాలు విజయమ్మకు తెలుసా? అందులో అసెంబ్లీ సభ్యురాలు అంటే ఏమో కానీ పార్లమెంట్ సభ్యురాలుగా విజయమ్మ గెలవగలదా వయసులో ప్రచారం చేసుకొని? అక్కడ పార్టీ నాయకుడు గెలిపిస్తే తప్ప ఆమె గెలవలేదు కదా, సాధ్యం కాదు కదా. సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడు, గెలవని సీటుకి తల్లిని పంపించేశాడు, సంబంధం లేని సీటుకి తల్లిని పంపించాడు. పులివెందులు నువ్వు తీసుకుంటే పక్కనే ఏదైనా వైసీపీ బలమైన కడప జిల్లాలో సీటు విజయమ్మకి ఇవ్వచ్చు కదా. అంటే విజయమ్మ ఏ పదవి వద్దని నువ్వు ఆరోగ్యశ్రీ నేను అప్పుడేమో అవసరం కాబట్టి చేసుకొచ్చి ఎన్నికలు నిలబెట్టినావు. తర్వాత సొంత తల్లికి ఏ పదవి వద్దని చెప్పేసి ఓడించడానికి వైజాగ్ ఎంపీగా పంపించావు. సరే, వైజాగ్ ఎంపీగా పంపించావు, ఓకే, వదిలేసి 2019 ఎన్నికల్లో మరి కనీసం వైజాగ్ ఎంపీ సీట్ అన్న ఇచ్చావా తల్లికి? అది కూడా ఇవ్వలే. ఏ పదవి ఇవ్వలే, ఎక్కడ పోటీ చేయనిదా. పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ గౌరవ అధ్యక్షురాలని పోస్ట్ పార్టీ పెట్టేటప్పుడు ఇచ్చిన పోస్టును కూడా పీక్ పడేశాడు. పార్టీలో నుంచి నెట్టాడు, పదవిలో నుంచి నెట్టాడు, ఇంట్లో నుంచి నెట్టాడు. అందుకే ఇలా విజయమ్మ మాట్లాడుతుంది. నన్ను నెట్టావు, నాకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ నీ చెల్లికి కూడా అన్యాయం చేస్తా అంటావేంది? ఆడపిల్లకి అన్యాయం చేస్తా అంటావేంది? ఇప్పటికే బాబాయ్ హత్య విషయంలో సునీతమ్మ న్యాయ పోరాటం చేస్తుంది. ఇది రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు హత్య విషయంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే దీని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి కుటుంబంతో ఉన్న వివాదాన్ని తెంచుకోవాలి. ఇప్పుడు మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధాన్ని చూస్తున్నాం, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధాన్ని. ఇది కూడా ట్రంప్ చెప్తున్నాడు, శాంతి చర్చలు కూర్చున్నాం, క్లోజ్ అయిపోయింది 5-6 రోజులు అని చెప్పేసి. అంటే అంత పెద్ద సమస్య, దేశాల మధ్య ఉన్న సమస్య, తరాలుగా ఉన్నటువంటి సమస్య చర్చలు కూర్చుంటే పరిష్కారం అయిపోద్ది అంటున్నారు. ఒక కుటుంబంలో ఉన్న సమస్య కూర్చుంటే పరిష్కారం కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ సరస్వతి పవర్ అనే ఒక ఇండస్ట్రీస్ ఒక ఆస్తి షర్మిలాకి ఇస్తే అడక్క తింటాడా? అడక తినే పరిస్థితి ఏం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, చాలా ఆస్తులు ఉన్నాయి కదా, ఏం ఒక్క ఆస్తి చెలికిస్తే ఏమవుద్ది? ఇంటి సమస్య ఇంటి వాళ్ళే కూర్చుంటేనే పరిష్కారం అవుతుంది, బయట ఎవరు వచ్చి కూడా పరిష్కారం చేయలేరు, ఇవ్వలేరు కదా. మరి ఎందుకు ఆ ప్రయత్నం జరగట్లేదు అంటే అహం, ఆస్తి మొత్తం నాకే కావాలనేటువంటి ధనదాహం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మానుకుంటే మంచిది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా మిగతా వాళ్ళందరితో మాట్లాడిస్తే ఎంత నెగిటివ్ కావాలో అంత నెగిటివ్. సో చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైలెన్స్ లో ఎంత వైలెన్స్ ఉందో. థ్యాంక్ యూ మారుతి గారు.